రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4:7లో ఈ మంటి ఘటములలో మహిమైశ్వర్యాన్ని దేవుడు నింపుతాడనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుడు నరుణ్ణి మట్టితో తయారు చేశాడు కాబట్టి మరి యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనంలో మేము జిగటమన్ను మీరు పరమ కుమ్మరి అనేటువంటి మాటని మనం లాస్ట్ వీక్ ధ్యానం చేస్తూ కొన్ని కుండల గురించి మాట్లాడుకున్నాం. ఆ కుండలు ఏంటంటే ఓటి కుండ, నూనె కుండ, బలహీనమైనటువంటి ఘటము అంటే కుండ కాబట్టి, ఇంకా విషపు కొండ అనేటువంటి 4 కుండల గురించి మనం ధ్యానం చేసాం. ఈరోజు మార్కు సువార్తలో 14వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న ఒక కొండను గురించి మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో నేను చదువుతున్నాను, వినండి. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న యొక్క మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. ఇక్కడ ఒకడు నీళ్లకొండ మోసుకుని వెళుతున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన అప్పగింపబడబోయే ముందు ఒక పస్కాని ఆచరించడానికి ఒక గది కావాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏమని చెప్తున్నారంటే, చూడండి, ఆయన ఊరేగింపుగా వెళ్ళడానికి ఒక గాడిద కావాలి కదా. అప్పుడు గాడిద కావాలంటే ఏం చెప్పారు? ఒక వ్యక్తి దగ్గరికి, ఒక వీధి దగ్గరికి వెళ్ళండి, కట్టబడి ఉన్నటువంటి గాడిద ఉంటుంది, యజమానుడి దగ్గరికి వెళ్ళి అడగండి, ఆ యజమానుడు మీకు కూడా పంపిస్తాడని ఎలా చెప్పాడో, ఇప్పుడు కూడా ఆయన పస్కా ఆచరించడానికి ఒక గది కావాలి ఆయనకి. ఇప్పుడు ఆ గదిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు వీళ్ళు అంటే, ఒకడు నీళ్లు మోసుకొని వెళుతూ ఉంటాడు కొండతో. వాడు వెనకాల మీరు వెళ్ళిపోయారు అనుకో, ఆ కొండ వాడు ఎక్కడికి నీళ్లు మోసుకుని వెళ్ళిపోయాడో ఆ ఇంటికి వెళ్ళిపోతే, అక్కడ ఉన్నటువంటి యజమానుడితో మీరు మాట్లాడితే అతడు మనము పస్కా భుజించడానికి విడిది గది మీకు చూపిస్తాడు. ఆ గది ఎలాంటిదంటే గొప్ప సామాగ్రి గల మేడ గది అని చెప్తున్నాడు ప్రభు. అంటే ఇప్పుడు ఈ కొండ ఏ రకమైన కొండ అంటే, ప్రభువారు ఎక్కడ పస్కా ఆచరిస్తారో ఆ స్థలానికి నడిపించేటువంటి కొండ. అంటే ఎక్కడికి వెళ్ళాలో నడిపించిన కొండ. యేసయ్య ఎక్కడ విడిది గదిలో ఆయన బోధ చేస్తారో, పాట పాడతారో, ఆరాధన చేస్తారో, పస్కా ఆచరిస్తారో ఆ గది ఎక్కడుందో తెలియజేసేటువంటి కొండ. హల్లెలూయా చెప్దామా? ఆ కొండ ఇది కదా. ఇప్పుడు మనం కదా కొండలమి. ఈరోజు పోయిన శుక్రవారం కూడా మనమే కొండలమి. ఏ కొండగా మీరు ఉన్నారో చూసుకోండి అని చెప్పాను. విషప కొండగా ఉన్నారా, అద్భుతాలు చేసే నూనె కొండగా ఉన్నారా, లేకపోతే ఓటి కొండగా బలహీన ఘటంగా ఉన్నారా చూసుకోండి అన్నాను. ఈరోజు ఇంకొంచెం మంచి పాత్ర ఈ కొండకి. ఎలాంటిదంటే, మన యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి అనేకులను నడిపించే కొండలు. హల్లెలూయా. ఇది అసలు చాలా ప్రాముఖ్యమైన విషయం. కేవలము వినే వారమై ఉండడం మాత్రమే కాదు, కానీ అనేకులను దేవుని తట్టు త్రిప్పే వారముగా ఉండడం అనేది క్రైస్తవ్యంలో పద్ధతి. అంతేనా? మీ మటుకు మీరు రక్షణ పొందుకున్నారు, వాక్యం తెలిసిపోయింది, బెనిఫిట్స్ ఏమున్నాయో దేవుని దగ్గర నుంచి శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఒక సెక్యూరిటీ అనేవి మాత్రం ఎవరూ తీసివేయలేని బెనిఫిట్స్ అవి. ఇక నీ యొక్క అంటే ఆడంబరాల కోసం, నీ యొక్క బయట తిరుగుడు కోసం డబ్బులు ఇస్తాడా లేదో నాకు తెలియదు, లేదంటే మన లగ్జరీ కోసం డబ్బులు వస్తాయో లేదో నాకు తెలియదు, లేదంటే మేడ మిద్దెలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాడో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన 4-5 మాటలు మాత్రం గ్యారంటీ. ప్రభువు దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు సమాధానాన్ని పొందుకుంటారు. ఎందుకంటే సమాధానానికి అయినా అధిపతి. ఎంత గందరగోళంగా ఉన్న వాళ్ళైనా నెమ్మది, శాంతి పొందుకుంటారు. దీవెన, పరలోకపు నిత్యత్వపు సభ్యత్వము ష్యూర్గా పొందుకుంటారు. ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి అలాంటి నీవు, ఇన్ని బెనిఫిట్స్ తెలిసిన నీవు ఏం చేయాలంటే, నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్న అనేకులను ఏం చేయాలా? దేవుడు ఉన్నటువంటి గది దగ్గరికి నడిపించాలి. పస్కా భుజించేటువంటి గది అంటే మనము బల్ల ఆచరించేటువంటి స్థలం ఏది? దేవుని యొక్క మందిరం కదా. మరి మందిరానికి ఎంతమందిని నడిపించారో ఈరోజు ఒకసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మీరు మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాల్లో ఎంతమందిని దేవుని మందిరానికి నడిపించారు? మీ ఇంట్లో వాళ్ళని నడిపించగలిగారా? ప్రక్కనింటి వాళ్ళని నడిపించగలిగారా? లేదంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన మీరు పొందుకోవాలి, తప్పకుండా ఒకసారి రండి అని ఎవరినైనా ఇన్వైట్ చేశామా?
లేకపోతే అంటే నేను మతం మార్చమని చెప్పట్లేదు. దేవుని యొక్క ప్రెజెన్స్ వాళ్ళు పొందుకుని వాళ్ళున్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటికి రావడానికి ఒక విడిది గది ఉంది, ఆ స్థలానికి మీరు రండి అని ఎప్పుడైనా ప్రభువు తట్టుకు మనము అనేకులను ఆకర్షించడానికి ప్రయత్నించామా, ఆ కొండగా ఉన్నామా అనేది ఈరోజు ప్రశ్న. అయితే ఇక్కడ కూర్చున్న మనలో చాలామందికి ఆన్సర్ నో. మేము వచ్చి వెళుతున్నాం కానీ ఎవరిని నడిపించలేదండి. అసలు మేము రావడమే చాలా గొప్ప అండి. మీకు మేమందరం వస్తే కదా అక్కడ చైర్లన్నీ నింపబడతాయి. మేమే అసలు అలా అలా పరుగులు పెట్టుకుని ఏదో ఏదో వస్తాం, ఇంకెవరు నడిపిస్తామనేది చాలామంది యొక్క ఒపీనియన్. పోనీ అలా అనుకోకపోయినా మేము వస్తున్నాం కదా, మేము వస్తే చాలు అనుకుంటాం. మేము ఎవరికి చెప్పినా వినట్లేదు అనుకుంటాం, ఎవరికి చెప్పడానికి ప్రయత్నించలేదు అనుకుంటాం, అసలు ప్రయత్నమే చేయలేదు. ఈరోజు ఆలోచిస్తే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, సమస్త భారమును మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు. మరి లోకంలో ఎక్కడ చూసినా ఈ విశ్రాంతి లేదు, ఎక్కడ లేదు, ఎవరింట్లో కూడా లేదు. మీరు ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీతో భారం పంచుకుంటూ ఉంటారు. అప్పుడు మా చర్చికి రండి అంటే ఎవరు రారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వారి కొరకు ప్రార్థన చేయడం, భారము కలిగి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక ఆయన చాలా ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించినటువంటి ప్రార్థనా వీరుడు. జార్జ్ ముల్లర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే ప్రార్థనా వీరుడు అని చెప్పాలి మీరు. ప్రార్థనా వీరుడు. ఆయన ఎంత ప్రార్థనా పరుడు అంటే ఆయనకి 25 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ఊరి మీద మన మామూలు యవనస్తులు ఎలా తిరుగుతున్నారో అలా తిరిగిన వాడే, ఏమాత్రం ప్రార్థన లేనివాడే, ఇంకా పైగా ఇంకా అనేకమైనటువంటి లోకానుసారమైన నైజంతో ఉన్నవాడే. కానీ 25 ఇయర్స్ తరువాత మరి ఆ యవనస్తుడికి ఎలాంటి మార్పు వచ్చిందో తెలియదు, కానీ ఎవరి ద్వారా పూర్తిగా లోపలికి ఇన్వాల్వ్ అయ్యాడో తెలియదు. మందిరానికి వచ్చి ఇలా ఫస్ట్ రోలో కూర్చునేవాడు ఆయన. ఫస్ట్ రోలో యవనస్తులు అందరూ కూర్చున్న రోలోనే ఆ యవనస్తుడు కూర్చునేవాడు. ప్రతి వారము సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి వాక్యం చెప్తూ ఉండగానే ఆ హృదయం మెత్తన చేయబడి కన్నీరు కారుస్తూ వాక్యం వినేవాడు. అప్పుడు చూసిన మిగతా వాళ్ళు ఏమనుకునేవారంటే కొంచెం ఎక్స్ట్రాలు కావాలా అని. అంటే మనకి ఏడుపు వచ్చినా ఆపేసుకుంటాం, ఉద్యమం వచ్చినా ఆపేసుకుంటాం, లేచి ఆరాధనలో నాట్యం ఆడాలి అనిపించినా ఆపేసుకుంటాం, లేదంటే అక్కడ పశ్చాత్తాపంతో ఎదరకొచ్చి కన్ఫెస్ చేసుకోవాలని ఆపేసుకుంటాం. మనం నటించేవాళ్ళం కదా. మనం అలా నటించలేదు జార్జ్ ముల్లర్. నేను చెప్పింది తప్ప కాదు కదా. పక్కనోళ్ళు ఏమనేసుకుంటారో, వెనకోళ్ళు ఏమనేసుకుంటారో, అమ్మో మా హస్బెండ్ వచ్చాడు ఏమనేసుకుంటాడు, అమ్మో మా డాడీ అక్కడ ఉన్నారు ఏమనేసుకుంటారో, అమ్మో మా అమ్మాయి ఏమనేసుకుంటుందో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే, ఇలా నటిస్తామన్నమాట మందిరంలో. ఆ యవనసుడు నటించలేదు మౌనిక. నటించకుండా ఎలాగ వాక్యము వస్తుందో ఆ వాక్యాన్ని బట్టి తన హృదయం రెస్పాండ్ అయిపోతుంది. ప్రతి వారం ఆ వాక్యాన్ని లోపలికి తీసుకుంటున్నాడు. ఆ వాక్యంలో ఉన్న సారాన్ని తీసుకుని కన్నీరు కారుస్తూ రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇలాగే రెగ్యులర్గా జరిగేటువంటి ప్రార్థనలన్నిటికీ ఆ యవనసుడు అటెండ్ అవుతున్నాడు, వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా తను ఏం చేశాడంటే, ఇప్పుడు మనం అందరం ఎందుకు వచ్చాము ఇక్కడికి? విజ్ఞాపనకర్తలం కదా, మనం విజ్ఞాపన చేయడానికి వచ్చాం కదా, మనం ప్రేయర్ వారియర్స్ కదా మనం అందరము. అలా ప్రేయర్ వారియర్స్ కోసం ప్రార్థన చేసేటప్పుడు, ప్రేయర్ వారియర్స్ సమస్యల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఈ జార్జ్ ముల్లర్ చేతులెత్తి ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆయన ప్రార్థన చేయగానే వాళ్ళకి జవాబు వచ్చేసేది. అప్పుడు సంఘమంతా కూడా అమ్మో జార్జ్ ముల్లర్ ప్రార్థనల్ని దేవుడు వింటున్నాడు, జార్జ్ ముల్లర్కి చాలా రెస్పాండ్ అవుతున్నాడు దేవుడు, జార్జ్ ముల్లర్కి మన ప్రార్థన రిక్వెస్ట్ ఇద్దాము అనుకునేవారు అన్నమాట. ఆయన ఎవరు పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నాడో ఆ కార్యం ఆ రోజు అయిపోతూ ఉండేది. అప్పుడు వీళ్ళందరూ ఏమని ప్రార్థన చేస్తున్నారు? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, జార్జ్ ముల్లర్ దేవుడా, నీవు మా ప్రార్థన ఆలకించు అనేంతగా యవనస్తుడు ఎదిగాడు. హల్లెలూయా. చూడండి అనేకులను ఎలా అట్రాక్ట్ చేస్తున్నాడా యవనస్తుడు. అలా ప్రార్థనాపరుడుగా మారిపోయాడు, దేవుని సేవ చేస్తున్నాడు. ఆయన అనేక మంది అనాథ పిల్లలను చేర్చి అనాథ శరణాలయాన్ని రన్ చేస్తూ ఉన్నాడు. అయితే అద్దె ఇంట్లో ఆయన వీళ్ళందరినీ రన్ చేస్తున్నప్పుడు ఈయన ఒక అనాథ శరణాలయం కొరకు ఒకటి కొనాలి అనుకుంటున్నాడు. ఆయన ఈ సేవకుడు ఒకటి కొనాలి అనుకుంటున్నాడు. కొనాలనుకుంటున్నప్పుడు ఈయన మంచి ప్రార్థనాపరుడు అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అనేక ఆత్మలను రక్షించడానికి ఆయన పేపర్ మీద రాసుకుంటాడు అనమాట. అదే చెప్తున్నాను మీకు. ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలో ఆయన డైరీలో రాసుకుంటాడు. కొన్ని వేల ప్రార్థనలకి జవాబులు తెచ్చిన వ్యక్తి ముల్లర్ గారండి. కొన్ని వేల ప్రార్థనల జవాబులు రాసున్నాయి ఆయన డైరీలో. ఆయన డైరీలో రాస్తాడు, ఆ ప్రార్థనలకు జవాబు వచ్చిన వాటికి జవాబు వచ్చేసిందని టిక్కులు పెట్టుకుంటాడు. మరలా ప్రార్థనలు రాస్తాడు, మళ్ళీ జవాబు వచ్చేసింది. కొన్ని వేల ప్రార్థనలకి ప్రభువు జార్జ్ ముల్లర్ ప్రార్థనలకి ఆన్సర్ ఇచ్చేశారు. కారణం ఏంటంటారు? అతడు దేవుని సన్నిధిలో యాజ్ ఇట్ ఈజ్గా
వాక్యాన్ని హృదయములోనికి తీసుకొని పశ్చాత్తాపముతో నింపబడిన వాడై వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ట్రై చేశాడు అంతే. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ట్రై చేస్తే మనము మంచి కుండలుగా మార్చబడిపోయి ఈ కుండలో మహిమైశ్వర్యము నింపబడిపోతూ ఉంటాం. అదే కదా కొరింథీ 4:7 చెప్తున్నాను మీకు. ఈ మంటి ఘటములలో ఐశ్వర్యము కలదంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఐశ్వర్యము ఈ దేవుని వాక్యం కంటే ఐశ్వర్యం ఇంకేముంది? గొప్ప ట్రెజరీ అంతా వాక్యంలోనే ఉంది. అందుకే దుష్టుడు ఏం చేస్తాడంటే ఎవరిని అనుక్షణం కూడా దోచుకుందామా అని చూస్తూ ఉంటాడు. వాడు దొంగ, వాడు అబద్ధికుడు, దుష్టుడు, వాడు దొంగ, వాడు ఎవరిని కన్నం వేద్దామా అని చూస్తూ ఉంటాడు. అంటే ఎందుకని? మన దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది, ఈ మంటి ఘటాలలో చాలా ఐశ్వర్యం ఉంది. కాబట్టి అనునిత్యము వాడి యొక్క కనుదృష్టి అంతా నిజంగా బలంగా ఎవరు బాగా నడిపిస్తున్నారో ఆ సేవకుల మీదే, ఎవరు అనేకులను దేవుని తట్టు త్రిప్పడానికి నిజమైన పరిచర్య చేస్తున్నారో టార్గెట్ అంతా ఆ సేవకులపైనే. ఆ సేవకులకి కార్యాలు జరిగించకుండా ఉండడానికే మనం యథార్థంగా మందిరంలోనికి వచ్చి యథార్థంగా మన వాక్యాన్ని వాక్యముగా రిసీవ్ చేసుకోవడం అనేది చేశాడంతే యవనస్తుడు. అటువంటి ప్రార్థనాపరుడుగా కొనసాగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దేనికోసం ఏమంటారు, అనాథాశ్రమం కోసం ఒక స్థలాన్ని కొనాలని అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఆ నోట ఈ నోట తెలుస్తుంది. ఒక రోజుని ముల్లర్ గారు అలా నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఒక వ్యక్తి వెనక నుంచి వచ్చి హలో అని పలకరించాడు ఆయన్ని. హలో అండి, ఏంటి అని పలకరిస్తే, మీరు ఏదో సైట్ కొనాలని అనుకుంటున్నారంట, నిజమేనా? నేను విన్నాను అని అంటే, అవునండి. మీ ఆర్ఫనేజ్ హోమ్ కోసం సైట్ కావాలంట కదా అంటే, అవునండి, మాకుంది ఒక సైటు పలానా ఏరియాలో, మరి మీరు ఏమైనా తీసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడంట. అడిగినప్పుడు వద్దులేండి అని అన్నాడంట ఈయన. ఎందుకు వద్దులేండి అన్నాడంటే, ఈయన దగ్గర కావాల్సినంత ధనం లేదు. వద్దులేండి తర్వాత చూద్దాము అన్నాడు. అంటే లేదు 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 పర్వాలేదు, చెప్పండి, మీకు కావాలని నేను విన్నాను, మాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది, మీకు ఆర్ఫనేజ్ హోమ్కి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది, మీరు అక్కడ ఇలాగుండొచ్చు అలాగుండొచ్చు, ఇది అది 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 ఇది అని చెప్పాడంట. చెప్తే పాపం ఈయనేం అనలేకపోతూ ఉంటే, అయితే అది చాలా ఎక్కువ కాస్ట్ అయ్యి ఉండొచ్చు అండి అన్నాడంట ఈయన. సరేలే, దాని ఖరీదు నేను చెప్తాను, మీరు ఎంతకి ఇవ్వగలుగుతారో మీరు చెప్పండి, పోనీ దానిదే ఉంది అన్నాడంట ఆయన. సరే అయితే ఎంత అని అడిగితే $10,000 అన్నాడంట ఆయన. వద్దులేండి అన్నాడంట ఈయన. అలా అంటారేంటి, పోనీ మీరు ఎంత ఇవ్వగలరో, మీ దగ్గర ఎంత ఉందో చెప్పొచ్చు కదా అన్నాడంట. మళ్ళీ మీరు బాధపడతారో నేను చెప్పిన దగ్గర నుంచి వద్దు అన్నాడంట. పర్లేదు చెప్పండి అన్నాడంట. $2,000 ఉన్నాయి నా దగ్గర అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఏ 9, 5 అంటే ఏదో ఉంటుంది, కానీ మరీ ఇంత తక్కువగా అడుగుతారని అనుకోలేదు, సర్లే వెళ్ళరండి అని అన్నాడంట చాలా కోపంగా. అంటే పాపం ఈయన ఏం మాట్లాడలేదు, అలా వెళ్ళిపోయారు. జార్జ్ ముల్లర్ గారు అసలు ఈయన అడగలేదు, ఈయన కావాలనలేదు, కోరి అడిగి సిగ్గుపరిచినట్లుగా ఆయన పని అయిపోయింది. ఈ కాన్వర్సేషన్ అంతా ఒక మూడో వ్యక్తి వింటున్నాడు. ఆ మూడో వ్యక్తి వచ్చి, ఒకసారి ఆగండి, నేను మీతో మాట్లాడాలి అన్నాడంట. అంటే ఆయన ఆగాడు. ఆయన వచ్చి అన్నాడు, ఏంటి అని అడిగితే, ఆయన ఏం అడిగారు అని అంటే, లేదు నేనే అడిగాను, మరీ $2,000 అడుగుతున్నాడు ఆయన, ఉండాలి కదా ఏమన్నా అని ఇది ఈయన చదువుకుంటున్నాడు. ఒక్క నిమిషం ఆగండి, ఆయన ఎన్ని $1,000 అడిగాడో అన్ని వేలకు మీ సైట్ ఇస్తే అదైనా మీకు దొక్కుతుంది, లేకపోతే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలుసా? స్ట్రైట్గా ప్రార్థనా గదిలోకి వెళ్తాడు. ఆయన వెళ్ళి తలుపులు మూసాడంటే ఆ $2,000 కూడా మీకు రావు, వాళ్ళ దేవుడే కలుగజేసుకుని నీ దగ్గరికి వచ్చి ఉచితంగా ఇస్తావా చస్తావా అని అడుగుతాడు, ఆయన పవర్ అది అని చెప్పాడంట. అది జార్జ్ ముల్లర్ గారి యొక్క ప్రార్థన పవర్. ఈరోజు మనం ఎన్ని వర్తమానాలు నేర్చుకుంటున్నామో కదా, ఎంత వాక్యాలు, ఎంత ప్రసవ వేదన పడి నీ సేవకులు నీ దగ్గర తీసుకొస్తున్నారో ఆ రోజు వినేసి వెళ్ళిపోయే వారంగా ఉన్నామా? ఆ వాక్యాన్ని లోపలికి తీసుకొని దానిని నెమరవేసుకునే వాళ్ళంగా ఉన్నామా? వాక్యం యాజ్ ఇట్ ఈజ్ నమ్మేవారముగా ఉన్నామా? వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపడి ఈరోజు ఒక వాక్యం మీకు వెల్లడి అయిందంటే, అమ్మో వచ్చే వారం నేను సమయానికి ఇక్కడ ఉండాలి, దేవుడు చాలా పవర్ఫుల్, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా నిజమైన వాడు, దేవుడు పరిశుద్ధుడు, నేను మార్చుకోవాలి అని ఏమన్నా మనలో తపనుందా? ఇవేమీ లేవు. యాజ్ ఇట్ ఈజ్గా సంవత్సరాల తరబడి ఒకటే ఓటు పాత్రగా ఉన్నామా? ఓటు పాత్ర అంటే వేయబడుతుంది ఆ పాత్రలో, కానీ అలా కారిపోతూనే ఉంటుంది, వేయబడుతుంది ఆ పాత్రలో, కారిపోతూనే ఉంటుంది. ఇంకొక రకమైన పాత్రలు ఉంటాయి, అవి ఎలాంటివంటే అందంగా అలంకరించబడిన పాత్రలని రాశాడు ఒక ఆయన బుక్లో. అందంగా అలంకరించబడిన పాత్రలు మీ సంఘంలో ఉన్నాయా అని రాశాడు. అవి ఎటువంటివంటే కేవలం ఊరినే షో అన్నమాట. ఓ వాళ్ళు మీ చర్చ చాలా గొప్పలే,
అని చెప్పుకోవడానికి అనమాట. అవును, మా చర్చిలో డిఐజీ గారు ఉన్నారు, మా చర్చిలో ఇంకా ఎవరున్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, మా చర్చిలో మినిస్టర్ గారు ఉన్నారు, ట్యాక్స్ కమిషనర్ ఉన్నారు అని చెప్పుకోవడానికి అనమాట. అవి ఆ పాత్రలు ఏమీ ఎవరికి ఎందుకు ఉపయోగపడని పాత్రలు, అవి అందంగా అలంకరించబడిన పాత్రలు అన్నాడు ఒక ఆయన. అలా కూడా ఉన్నారా అంటే ఎన్ని వర్తమానాలు లోపల పడుతున్నా అదేమి లోపలికి వెళ్ళదు, బయట షో ఆఫ్కి ఉంటుంటాయి అన్నమాట కొన్ని కొండలు. అలాగున్నారా మీరు మీ మందిరంలో? లేదండి మేము అద్భుతాలు చేసే కొండలుగా ఉన్నాం, లేదండి అనేకులను నడిపించే నీళ్ల కొండలుగా ఉన్నాము ఈరోజు, లేదండి మేము దేవుని యొక్క కార్యాలు నెరవేర్చే కొండలుగా ఉన్నాము అనేటువంటి ఏ కొండగా ఉన్నామో ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా ఈ జార్జ్ ముల్లర్ అనేటువంటి ఆయన మనల్ని ఛాలెంజ్ చేయాలి. జార్జ్ ముల్లర్ గారి దేవుడైనా మన దేవుడు కాదా? మనకి ప్రార్థన రాదా? వచ్చు, మనం ప్రార్థన చేస్తున్నాం, మన హార్ట్ అలా లేదు. ఎంతసేపు మన అవసరతల కోసమే తప్ప మన హార్ట్ దేవుని వాక్యానికి రెస్పాండ్ అయ్యేటట్లు లేదండి. ఆ వాక్యం నీకు సూటబుల్ అయితే, ఈరోజు దేవుడు గొప్ప అప్పులు తీర్చేసే దేవుడు అంటే కొంతమందికి సూట్ అవుతుంది. ఈరోజు గొప్పగా దేవుడు నువ్వు అనుకున్నది నీ హృదయవాంఛలు తీర్చేసే దేవుడు అంటే కొంతమందికి సూట్ అవుతుంది. లేదు ఆయన కట్టకపోయినా కట్టబడినటువంటి పురాలు ఇచ్చాడు, నీకు సొంత గృహం ఫ్రీగా ఇచ్చేస్తాడంటే కొంతమందికి సూట్ అవుతుంది అది. అంతే తప్ప ఆయన ఇదిగో ఇంత గొప్ప దేవుడు, మన పితరులను నడిపించిన వాడు, ఆయన కోసం నువ్వు ఏం చేసావని అడిగితే ఆ వాక్యం ఎవరికి కూడా రుచించదు. నేనేం చేస్తాను, ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు ఆయన చేసుకోవాలి, కానీ నేనేం చేస్తాను అనుకునేలాగా అయిపోయారంట విశ్వాసులు ఈ రోజుల్లో. నాకేదో దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను తప్ప నేనేం చేయగలనని. మనం ఏం చేయలేమా దేవుని కోసం? చేయగలం కదా. మనం కన్నీరు కార్చి నశించు ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థన చేయగలము. జార్జ్ ముల్లర్ లాగా మనం అనేక మంది కొరకు డైరీలో రాసుకొని ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ప్రార్థించగలము. దేవుడు పని ఎవరైనా చేస్తూ ఉంటే ఆయనకి చాలా ఇష్టం అండి. ఆయన పని చేసేవారంటే దేవుడు చాలా ప్రేమిస్తాడు. ఆయన మందిరాన్ని ప్రేమించేవారంటే ఇంకా ఇష్టం ఆయనకి. ఇప్పుడు ఈ నీళ్లకొండ ఎక్కడ నడిపించిందంటే పస్కా భుజించే స్థలానికి, అంటే లార్డ్ సప్పర్ తీసుకునేటువంటి స్థలానికి, ప్రభువు ఉన్నటువంటి స్థలానికి, గ్యాదరింగ్ అయ్యేటువంటి స్థలానికి. ఇలాగ ఆయన మందిరానికి అనేకుల్ని నడిపించే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టమంట. ఇష్టమని ఆయనే చెప్తున్నాడు. నా నిమిత్తం ఎవరైనా నా మందిరం గురించి ఆలోచిస్తే, దావీదుకి ఈ విషయం చాలా బాగా తెలుసు కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే దేవుని మందిరాన్ని ప్రేమించి ఎప్పుడు దేవుడికి ఏమిద్దామా అని చూసేవాడు దావీదు. ఎప్పుడూను అదే పని. అసలు ఓర్నాను కళ్ళెమ్మ దగ్గరికి వెళ్తే ఓర్నాను ఫ్రీగా తీసుకో ఈ సైట్ అన్నాడు. ఎవరైనా ఫ్రీగా తీసుకో అంటే అబ్బా నిన్నటి వరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు భలే ఫ్రీగా ఇచ్చాడు అంటారు సేవకులందరూ. మాకొద్దు నాయనా, నాకు ఫ్రీగా వద్దు, నేను దేవుని కోసం ఇక్కడ బలిపీఠం కట్టాలంటే నేను వెలిచ్చే కొనుక్కుంటా. హల్లెలూయా, నేను వెలిచ్చే కొనుక్కుంటా. అబ్రహాం అంటాడు, నా భార్యని ఇక్కడ ఈ గుహలో పెట్టాలి అని అంటే మీ మధ్యలో నేను మహారాజుగానే ఉన్నాను, కరెక్టే, కానీ ఎవరో చేసినటువంటి దానంతో కాదు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. పౌరుషంగా ఉండాలి సేవకులైనా సరే, సేవకులమైనా సరే పౌరుషంగానే ఉండాలి. ఎప్పుడు ఎక్కడ తగ్గిపోవడానికి వీల్లేదు. అలాని గర్వంగా ఉండమని చెప్పట్లేదు, దేవుని మీద ఆనుకోమని చెప్తున్నాను. ఇవ్వడానికి అవసరమైన శక్తి సత్తా ఆయనే ఇస్తాడని చెప్తున్నాను. ఎక్కడి నుంచో పొరుగుబాడిది మాకు ఫ్రీగా రావాలనే ప్రార్థన మంది కాదు ఎప్పుడూను. ప్రభువా మేము అది కొనుక్కోగల కెపాసిటీ ఇవ్వండి అనే ప్రార్థనే మంది ఎప్పుడూను. అంతే తప్ప వాళ్ళ పక్కన వాళ్ళు పోయి అదంతా మాకు ఇచ్చేసేలా చూడండి అనే ప్రార్థన ఎప్పుడూ చేయలేదు. మేము అది కొనుక్కోగల కెపాసిటీ మాకు ఇవ్వండి దేవా, ఎందుకంటే వెండి నీది, బంగారం నీది, అసలు మీరు సమస్త సంపదలకి ఆధారభూతుడవు నీవు. అంత గొప్ప దేవుడిని మేము పెట్టుకుని మేమెందుకు అల్పులుగా ఉండాలి, అది కొనుక్కునే కెపాసిటీ నాకు ఇవ్వండి, అది మందిరం కోసం కావాలి అంటే ఈ లోపల దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆస్తికర్తలం కాకపోతే ఎలా కొనుక్కుంటాం మరి? అది చూసారా అక్కడ ఎలా ప్రార్థన స్టైల్ ఎలా ఉందో. మనం ఆయన మందిరం కోసం ఆలోచిస్తే మనకి ఏం చేస్తాడంటే ఆయన ప్రేమించేవారిని ఆయన ఏం చేస్తాడు, ఆస్తికర్తలుగా చేసి కూర్చోబెడతాడు అక్కడ. హల్లెలూయా. ఎంతమంది సేవకుల్ని దేవుడు హెచ్చించాడో చూస్తున్నాం కదా. కేఏ పాల్ గారు ఓన్ బోయింగ్ అంటే విమానాలు ఉన్నాయి ఆయనకి. ఎక్కడో విజయనగరంలో ఒక మారుమూల ప్రాంతంలో ఆ చిన్నప్పుడైతే ఆ షాపు దగ్గరికి ఈ షాపు దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు దొంగతనం చేసేటువంటి ఆయనకి ఆయన ప్లాట్ఫామ్ మీద పడుకుని దేవునికి జ్ఞాపకం చేసుకొని 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్లాట్ఫామ్ 2 ఆయన బోయింగ్ అని పెట్టారు అక్కడ. ఆయన ఓన్ విమానాలు కలిగినటువంటి వాడు. రాజుల అధికారులు ఆయన పాదాల దగ్గర సాగిలపడి పాద ధూళి నాకేటట్లు చేశాడు దేవుడు.
అంటే దేవుడు తన సేవకులను అంత హెచ్చిస్తాడు, దిగజారిపోవలసిన అవసరత లేదు. కొద్ది దినములు పరీక్షించబడతారు. పరీక్షలు లేకుండా దేనికి ఎక్కడా ప్రమోషన్ అనేది రానే రాదు. నువ్వు ఎలా థింక్ చేస్తున్నావో దేవుడు చూస్తాడు. ఆ పరీక్షలో, ఆ కష్టంలో కూడా నీ థింకింగ్ ఎలా ఉంది? అడుక్కునే వాళ్ళ ఉందా, రాజులాగా ఉందా? ఆయన బిడ్డలు రాజులే. హల్లెలూయా. నీ థింకింగ్ ఎలా ఉందో చూస్తాడు ఆయన. ఈ టైంలో కూడా నువ్వు దిగజారిపోయి ఆయన చేతులు చాపేస్తున్నావా, లేకపోతే లేదు నా దేవుడు చేస్తాడనే ధీమాతో ఉన్నావా? మన ప్రార్థనలు ఇంకా జరగట్లేదు, ఆన్సర్స్ రావట్లేదంటే కంగారు పడొద్దు ఎవరు కూడా. ఆయన దీర్ఘశాంతం గలవాడు. మీరు వెళ్ళే మార్గంలో దేవుడు కూడా వెళ్ళాడు, ఆయన కూడా వెళ్ళాడు. ఆయన వెళ్ళిన మార్గంలో ఆయన సేవకులను కూడా పంపిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అందుకే యోబు అంటాడంటే, నేను వెళ్ళే మార్గము నీకు తెలియను, శోధింపబడిన పిమ్మట నేను స్వర్ణంగా మార్చబడుదును. హల్లెలూయా. అదంతా ఒకటే లేనా? కాబట్టి మనం వెళ్ళే మార్గము ఆయనకి తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఎవరం కూడా డీలా పడిపోవద్దు, దిగజారిపోవద్దు. కొన్ని సందర్భాల్లో మన అవిధేయతల ద్వారా తెచ్చుకున్నాం, కొన్ని సందర్భాల్లో పరీక్షల ద్వారా ఇవి ఎలవ్ చేయబడినాయి. అంతే తప్ప ఎవరిని దేవుడు విడనాడడు, ఎవరిని విడిచిపెట్టడు. ఆ జార్జ్ ముల్లర్ దేవుడే మన దేవుడు కూడా. జార్జ్ ముల్లర్ అనే యవ్వనస్తుడి ప్రార్థన ఆలకించిన దేవుడే మన దేవుడు కూడా. కాబట్టి మనము శాతానుడిని బెదిరించే వాళ్ళంగా ఉండాలి, శాతానుడిని టెర్రర్ చేసేసే వాళ్ళంగా, వాడే పరిగెత్తిపోయే వాళ్ళలాగా ఉండాలి. ఇలాంటి కొండ ఒకటి ఉందో తెలుసా మీకు? అది న్యాయాధిపతుల గ్రంథం తెరవండి, 7వ అధ్యాయం 16వ వచనం. ఆ 300 మంది 3 గుంపులుగా చేసి బూరను వట్టి కొండను, ఆ కొండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్ట కొనకపోవచ్చున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలను. నేనును నాతో ఉన్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండు పాళ్యమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకు గిద్యోనుకు విజయమను కేకలు వేయవలని చెప్పాను. అట్లే నడుజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండు పాళమునకు కొట్ట కొనకపోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కొండలను పగులగొట్టారు. ఏం జరిగింది? ఏం తెలిసింది ఇప్పుడు మీకు? అక్కడ గిద్యోను విస్తారమైన మిడతల దండు మీదకి యుద్ధానికి వెళుతున్నాడు, కేవలం 300 మందిని పట్టుకుని. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? కత్తులు, కటారులు, గుణపాలు, గొడ్డలు ఏమీ లేవు. ఏమున్నాయి? కొండ, దివిటి, బూర. ఈ 300 మంది చేతుల్లో 100 మంది చేతుల్లో బూరలు, 100 మంది చేతుల్లో దివిటీలు, కొండలు ఉన్నాయి. ఇప్పుడు ఏమని చెప్తుంటే, నేను ఆ కొట్ట కొనుక్కు నేను వెళుతున్నాను, చిట్ట చివరికి నేను వెళుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము బోరాలు ఊదుతాం. బోరాలు ఊదగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఒకేసారి కుండల్ని పగలగొట్టాలి. అప్పుడు అది పెద్ద శబ్దం చేస్తుంది. పెద్ద శబ్దం చేస్తే ఇప్పుడు ఈ మిథ్యానీయులు ఏమనుకుంటారంటే, వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, శత్రువులు ఏమనుకుంటారంటే, అమ్మో పెద్ద దండొచ్చేస్తుంది మా మీదకి, అమ్మో ఏదో జరిగిపోయింది అక్కడ అని వాళ్ళని వాళ్ళే పొడి చేసుకున్నారు, వాళ్ళని వాళ్ళే కొట్టేసుకున్నారు, వాళ్ళని వాళ్ళే చంపేసుకున్నారు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు. శాతానుగాడికి మనల్ని చూసినప్పుడు అలా అనిపించాలి. అమ్మో ఈ ప్రార్థనా శబ్దం ఏంటి, అమ్మో ఒకేసారి స్తుతి మొదలు పెట్టారేంటి, అమ్మో ఒకేసారి హల్లెలూయా అంటున్నారేంటి, అమ్మో ఒకేసారి మోకరించారేంటి, బాబోయ్ ఈ నిస్సి వాళ్ళు. వాడికి వాడే పొడుచుకుని చచ్చిన దర్శనాలు బోల్డ్ సార్లు చూసాం, చూడలేదా? వాడికి వాడే పారిపోయాడు ఇక్కడి నుంచి. ఆ కొండగా నువ్వు ఉంటావా? మరి ఇప్పుడు ఒకసారి స్తుతించడం మొదలు పెట్టావు, నువ్వు మోకరించావంటే వాడికి టెర్రరు. నిస్సితో కలిసి ఒకేసారి గుంపుగా మీరు మోకరించారంటే ఈరోజు నా పని అయిపోయింది అనుకుంటాడు వాడు. ఒకేసారి పగులుతాయి అన్నమాట ఆ కొండలన్నీ కూడా. ఎందుకు ఉపయోగపడిందంటే ఆ కొండ శత్రువుని ఓడించడానికి, శత్రువుని చంపడానికి, శత్రువు పారిపోవడానికి ఆ కొండ ఉపయోగపడింది. ఎలా ఉన్నావు ఈరోజు? ఏ కొండగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఇలాంటి కొండలుగా అంటే మనం పవర్ఫుల్గా ఉండాలని అర్థం. నేను చెప్పేది, నేను నశిస్తాను కానీ నేను రాజు దగ్గరికి వెళతానంది ఒక కొండ. ఎవరు? ఎస్తేర్. పగలు కొడతాడు, పగలు కొట్టినా దేవుడి కొరకే. హల్లెలూయా. నేను ఉన్నా నా దేవుని పని కొరకే, నేను నా దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. మరి ఇలాంటి కొండలు నేను తీసుకోవడం ఏంటంటే, ఈ కొండలన్నీ ఒకేసారి శబ్దం చేసిన కొండలు, పగిలిపోయిన కొండలు అనే కంటే శబ్దం చేయడానికే వాడారు. అది అంత సౌండ్, ఒకేసారి 100 కొండలు పగిలిన శబ్దం, దివిటీలు కనబడుతూ ఉండేసరికి ఆ ఫ్లేమ్, ఆ లైటింగు, ఆ పగిలిపోయిన కొండలను చూసి గొప్ప దండు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నారేమో అని భయపడిపోయి వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకుని శత్రువులు పారిపోయారన్నమాట. జరిగిన సందర్భం అది. ఇప్పుడు మనం నిజంగానే అంటే జస్ట్ సౌండ్లు చేసే కొండగా కాకుండా నిజంగా పవర్ ఉన్నటువంటి కొండలుగా మారాలి మనం. కుట్టి సౌండే చాలామంది కుట్టుట్టిదే తాటాకు చెప్పుళ్ళు అంటారు కదా,
అలాంటి తాటాకు చప్పుడు కాదు, నిజమైన ప్రార్థనాపరులం, నిజమైనటువంటి విజ్ఞాపనాకర్తలం, నిజమైనటువంటి ప్రేయర్ వారియర్స్. అన్ని సంఘాల్లోనే ఉన్నారు ప్రార్థనాపరులు అన్ని సంఘాల్లోనే ఉంటారండి. అంతమంది పాస్టర్ గారులకి కూడా ఒక టీం ఉంటుంది ప్రార్థించడానికి. కాకపోతే సంఖ్యలో తేడా ఉంటుంది. ఆయనకి ఒక 10 మందే ఉండొచ్చు, ఒక ఆయనకి ఒక 1000 మంది ఉండొచ్చు, ఒక ఆయనకి ఒక 20 మంది ఉండొచ్చు, మనకు ఒక కొంతమంది ఉండొచ్చు. ఎంత క్వాంటిటీ అనేది ముఖ్యం కాదు, కానీ క్వాలిటీ చాలా. 5గురు అక్కడ మోకరించారంటే అసలు పట్టణాన్ని తల్లక్రిందులు చేయవారు ఎవరు వీళ్ళు అనాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థనా పరులుగా నిస్సి వాళ్ళు ఉండాలని హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాల కొండల్లో ఏ కొండలు బాగున్నాయో సాయంకాలం వెళ్ళి ఒకసారి ఇలా పైన కొట్టి చూసి రాసేసుకోండి ఇది నేనే అని. ఒక కొండకే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, కాబట్టి ఒక 4-5 కొండలు రాసుకోండి అంతే. అద్భుతాలు చేసే కొండను నేనే కదా, దేవుని దగ్గరికి అనేకులు నడిపించే కొండను కూడా నేనే. ఇంకా ఏం కొండలు చెప్పాను? విషపు కొండ వద్దులే, అది నేను కాదు. విషపు కొండలు మేము కాము, అద్భుతాలు చేసే కొండలమే మేము. మా ప్రభువు దగ్గరికి అనేకులు నడిపించే కొండలం. నూనె కొండ, అభిషేకపు కొండ, ఇవన్నీ కొండలు కలిపి ఒకటేనమ్మా. నూనె, అభిషేకము, అద్భుతాలు, ఈ మూడిటికి ఒకటే కొండ. అది చాలు. నిజంగా నేను చెప్పాలంటే మొన్నే చెప్పేశాను, అది ఒక ప్రార్థనా కొండ. అది ఒక మూలన అది దాచుకుని వెళ్ళాడు ఆ యజమానుడు. అది తరతరాలకి దీవెనిచ్చేసింది ఆ కొండ. అలా ఉంటే చాలు, ఇంక అన్ని దాంట్లోనే నెరవేరిపోతాయి. అటువంటి కొండలుగా మనం ఉండాలని ఆశపడుతున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపి, నీకు వందనాలు. సర్వాంతర్యామి, నీకు వందనాలు ప్రభువా. నీ మాటల్లో సత్యం ఉంది, నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో బలం ఉంది, నీ మాటల్లో ప్రభావం ఉంది, నీ మాటలలో మాకు సమస్తము దొరుకుతుంది. ఆ మాటల యొక్క జీవాన్ని, సారాన్ని, ఓటని మేము తీసుకుంటున్నాం ప్రభా. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ పొందుకోమని. వినిన వర్తమానము నూరంతలుగా ఫలించాలి, మా హృదయాలలో అది వృద్ధి పొందాలి. మంచి వెలగల కొండగా మా ప్రభువు కొరకు వాడబడే అయా నాయన మంచి పాత్రలుగా మమ్మల్ని తయారు చేసుకుని మహిమైశ్వర్యముతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు.